వీడియో స్టార్ట్ చేసే ముందే ఒక విషయం చెప్పాలి. మేము కైలాసగిరికి వచ్చి చాలా అంటే చాలా పెద్ద తప్పు చేసాం. అదే తప్పు మీరు కూడా చేస్తే మీ డబ్బులు టైం రెండు వేస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ తప్పు ఏంటో వీడియో చివరిలో చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫైనలీ వచ్చేసాం కైలాసగిరి. కానీ ఇక్కడికి వచ్చిన 5 నిమిషాల్లోనే మా ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోతుందని అస్సలు ఊహించలేదు. ముందు ఒక చిన్న టాస్క్, రోప్ వే ఎక్కి పైకి వెళ్దాం అనుకున్నాం. మా లేడీస్ గ్యాంగ్ అంతా హీరోయిన్ లాగా ఎంట్రీ ఇస్తారు అనుకున్నారు. ఫుల్ బిల్డప్ ఇచ్చారు. మా అమ్మ అయితే ఎక్కనంటే ఎక్కనని గోల. కుర్చీలో కూర్చుంటే మ్యాప్ తీసుకెళ్లిపోద్ది. అమ్మా ఎల్లమ్మా రోప్ వే బాగుంటది. కానీ ఆ లైన్ చూసిన తర్వాత హీరోయిన్లు అవ్వాలనే కళ నుంచి జూనియర్ ఆర్టిస్టులు అయిపోయారు. ఇప్పుడు ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. మెట్ల మీద నడిచి వెళ్ళాలంటే మనిషికి 10 రూపాయలు అంట రోప్ వే దగ్గరికి వెళ్ళడానికి. అలాగే రోప్ వే ఎక్కి పైకి వెళ్ళాలంటే ఒక్కొక్కరికి 200 రూపాయలు అప్ అండ్ డౌన్. ఒకసారి రేట్ విన్నాక రోప్ వే ఎక్కాలా లేక బ్యాంక్ లోంచి లోన్ తీసుకోవాలా అనే డౌట్ వచ్చిందంట. మీరు మా సిచ్యువేషన్ లో ఉంటే ఏం చేస్తారు? 200 ఇచ్చి రోప్ వే ఎక్కుతారా లేక మన కాళ్ళు ఉన్నాయి గానీ నడుచుకుంటూ వెళ్ళిపోతారా? నిజం మాత్రమే కమెంట్స్ లో చెప్పండి. మా అమ్మకి రోప్ వే అంటే చాలా భయం. మేము ఏదో ఇటు అటు మోటివేట్ చేసి ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నాం. కానీ అక్కడ రేట్ తెలిసిన తర్వాత మా మోటివేషన్ అంతా హోమ్ డెలివరీ అయిపోయింది. నేనేమో సేఫ్ గా కార్ లో వెళ్ళిపోయా. అక్కడికి వెళ్ళాక తెలిసింది కార్ కి కూడా ఛార్జ్ అని. లోపల ఉన్న ప్రతి మనిషికి కూడా ఛార్జ్. అంటే ఇక్కడ గాలి తప్ప అన్నిటికీ టికెట్ ఉంటది. సరే ఎలాగోలా రోప్ వే ఎక్కేశారు. కానీ తర్వాత జరిగినది మాత్రం మా ప్లాన్ లో అస్సలు లేదు. మొదట మా వాళ్ళంతా చాలా స్టైలిష్ గా కూర్చున్నారు. 1 minute later. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? విండో నుంచి బయటకు చూస్తూ వావ్ ఎంత బాగుందో అన్న ఫీలింగ్. ఒక్కసారి కిందకి చూసిన తర్వాత ఆత్మలు ఒక్కసారి శరీరం నుంచి లాగౌట్ చేసేసాయి. నాకైతే ఒకటే డౌట్, ఈ ప్లేస్ లో కూర్చున్నప్పుడు రోప్ వే ఊగుతుందా లేకపోతే హార్ట్ బీట్ ఊగుతుందా? ఏదో తేడాగా ఉందేంటి? ఒక్క సెకండ్ అయితే ఇక్కడ నుంచి పడిపోతే మన వ్లాగ్స్ కి ఇక్కడే క్లైమాక్స్ క్యాట్ పడిపోతుందేమో అనే భయం. ఇక మేమంతా ప్రాణాలు లెక్క పెడుతుంటే మా లక్కీ మాత్రం ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందా అని గొప్ప ఆనందపడిపోతుంది. ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. కానీ ఒక్కసారి ఆ వ్యూ కనిపించిన తర్వాత మా టెన్షన్స్ అన్ని కూడా మాయమైపోయాయి. నిజంగా చెప్పాలంటే కెమెరాలో ఎంత బాగున్నా లైవ్ లో కనిపించే ఫీలింగ్ మాత్రం వేరే లెవెల్ ఉంటది. ఇంకా అసలు కైలాసగిరి అప్పుడే స్టార్ట్ అవుతుంది. ముందు జరిగిన ఒక్కో విచిత్రమైన సంఘటన మమ్మల్ని కూడా షాక్ కి గురి చేసింది. రోప్ వే దిగిన తర్వాత చిన్న ఇంటర్వ్యూ చేశాను మా ఊరికి. రోప్ వే అక్కడైతే ఫట్ ఫట్ మనం పర్వాలేదు, కొంచెం అంతగా పర్వాలేదు. అంతగా పర్లేదు, భయపడుతున్నా. బాగుందా? కైలాసగిరి నేను చిన్నప్పుడు చూసింది ఒకటి, ఇప్పుడు చూస్తున్నది ఇంకోటి. చాలా అంటే చాలా మారిపోయింది. మీరు ఎప్పుడు వచ్చారు కైలాసగిరి? మీరు అత్తయ్య ఇంటర్ చదివినప్పుడా? అంటే ఎస్. అయినా ఒక విషయం మాత్రం అస్సలు మారలేదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఒకే మిషన్, ఒకే ఉద్యమం. ఇంకో ఫోటో తీయు, ఇది ఒక లాస్ట్ ఫోటో, ఇప్పుడు ఒక క్యాండిడేట్ తీయు, అరే నవ్వరా, అరే యాడ్రా, ఎక్స్ప్రెషన్ ఇవ్వరా, ఇంకో యాంగిల్ పెట్టరా. చివరికి ఫోన్ బ్యాటరీ అయిపోతుంది కానీ వాళ్ళ ఇంకో ఫోటో అనే కోరిక మాత్రం అస్సలు చల్లారదు. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మీ ఇంట్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారా? ఒక ఫోటో కోసం 50 ఫోటోలు తీసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు నాకు తెలుసుకోవాలని ఉంది, చాలా క్యూరియాసిటీతో. ఉంటే కమెంట్స్ లో వాళ్ళ పేరు పెట్టేయండి. అయితే ఈ నవ్వుల మధ్యలో ఒక్కసారిగా ఒక విచిత్రమైన సౌండ్ వినిపించింది. మొదట మాకు అనిపించింది ఏదైనా పెద్ద పక్షి అయి ఉంటుందేమో అని. తర్వాత ఏదైనా జంతువేమో అనుకున్నాం. చివరికి దెయ్యమా అని కూడా మాకు చాలా భయం వేసింది. లక్కీ అరిసింది అయితే. ఐదు నిమిషాలు మేమంతా సిఐడి ఆఫీసర్ లాగా ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో కనిపెడుతున్నాం. అదేంటి కాదా? అది ఉన్న వెరైటీ కనిపిస్తుంది. సౌండ్ నేను కొట్టాక ఇంకోటి అరిసింది. రెండో దానికి వెళ్ళి ఇంకో రాయపెట్లో ఉన్నా. వద్దండి బాబు,
కానీ అసలు ఆన్సర్ మాత్రం మా కళ్ళ ముందే ఉన్నా కనిపెట్టలేకపోతున్నాం. మీకు తెలిస్తే ఆన్సర్ కమెంట్ చేయండి. అక్కడ శివపార్వతుల విగ్రహం కనిపించింది. నిజంగా చెప్పాలంటే కెమెరాలో కంటే లైవ్ లో చూస్తే ఫీలింగ్ చాలా డిఫరెంట్. ఆ ప్రశాంతత, ఆ గాలి, ఆ వ్యూ వచ్చి చూస్తేనే అర్థమవుతుంది. ఇక్కడికి వస్తే ఒక తప్పు మాత్రం చేయొద్దు. 5 నిమిషాల్లో కంప్లీట్ చేసి వెళ్ళిపోదాం అని మాత్రం అనుకోవద్దు. నెమ్మదిగా తిరగండి, ప్రతి చోట ఆగండి. లేకపోతే ఇంటికి వెళ్ళాక అయ్యో ఇది చూడాల్సింది, ఇక్కడ ఫోటో దిగాల్సింది అని ఖచ్చితంగా మీకు అనిపిస్తుంది. సరే, అన్ని చూసాం అనుకునే లోపే మా అసలైన టార్గెట్ గుర్తొచ్చింది. అదే త్రిశూలం కొత్తగా పెట్టారని తెలిసింది. సో అక్కడికి వెళ్దామని ప్లాన్ అన్నమాట. ఎంత మందిని అడుగుతున్నా త్రిశూలం ఇంకొంచెం ముందుకు ఉందని చెప్తున్నారు. సో అలా నడవడం స్టార్ట్ చేస్తే ఇంకొంచెం ముందుకు అన్నారు, కొంచెం ముందుకు నడిస్తే ఇంకొంచెం ముందుకి, అలా ఇంకొంచెం ముందుకని మాకు పిచ్చెక్కిచ్చేస్తున్నారు. అంతలో ఒక ఎలక్ట్రిక్ వ్యాన్ కనిపించింది. మేమంతా అమ్మయ్య దేవుడు పంపించిన వాహనం అని చాలా ఫీల్ అయిపోయాం. వెంటనే ఆ అన్న దగ్గరికి వెళ్ళి రేట్ అడిగితే అన్ని చెప్పిన రేట్ విన్నాక మా కాళ్ళకి ఒక్కసారిగా పవర్ వచ్చేసింది. ఒక్కొక్కరికి 350 రూపాయల అప్ అండ్ డౌన్. ఆ ప్రైస్ విన్న వెంటనే నడవడం కూడా ఒక ఎక్సర్సైజే కదా, హెల్త్ చాలా ఇంపార్టెంట్ అని మోటివేషన్ వచ్చేసింది. ఎందుకో తెలియట్లేదు. అదే బహుశా మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఏమో. ఏమంటారు? ఒక్కసారి చెప్పండి. మీరైతే 350 ఇచ్చి వెళ్తారా లేక నడవడమే మంచిది అంటారా? నేను మీ ఆన్సర్ కోసం కమెంట్స్ బాక్స్ చెక్ చేస్తాను. నేను వెంటనే లెక్కలు మొదలు పెట్టా. 10 మంది ఎక్కుతారు యావరేజ్ గా వెహికల్. సో ఎంత ఇన్కమ్ వస్తుంది అతనికి? ఓర్ బాబో, ఈ బిజినెస్ చూసాక నేను జాబ్ చేస్తున్నానా కూలి పని చేస్తున్నానా అనే ఆలోచన వచ్చింది. ఒక్క సెకండ్ నాకు కూడా ఒక ఎలక్ట్రిక్ వ్యాన్ కొనుక్కుందాం అనిపించింది. ఇలాంటి డేంజరస్ థాట్ నా బ్రెయిన్ లో నడిచింది. ఏదేమైనా డబ్బులు సేవ్ చేయాలని మేము నడవడం స్టార్ట్ చేసాం. కానీ ఆ డెసిషన్ వల్ల తర్వాత జరిగినది మాత్రం మా ఊహలకు కూడా లేదు. సో అలా నడక స్టార్ట్ అయింది. ముందెళ్తే త్రిశూలం ఇంటికి ఇస్తారంట 2 రోజులు ఉంచడానికి. అమ్మా మరి నువ్వు అంత ముందెందుకు వెళ్తున్నావు? అప్పుడు మనం బయట ఉందాం. మొదట్లో అందరం ఫుల్ ఎనర్జీ, జోకులు, రీళ్లు, వీడియోలు, సెల్ఫీలు అన్ని చేసుకుంటూ వెళ్ళాం. కానీ 10 నిమిషాల తర్వాత మా కాళ్ళు మాత్రం అన్నా నువ్వు ఆగుతావా, నన్ను ఆగిపోమంటావా, కైలాసగిరికే వచ్చావా లేకపోతే హిమాలయలో ట్రెక్కింగ్ చేస్తున్నావా అని అడగడం స్టార్ట్ చేసాయి. లక్కీ ఎర్గింగ్ ఇక్కడ పక్కనే ఉన్నాయమ్మా టాయిలెట్స్. కానీ అసలు ట్విస్ట్ ఇంకా మిగిలే ఉంది. ఎంత నడిచినా త్రిశూలం మాత్రం ఇంకొంచెం ముందుకని చెప్తున్నారు ప్రతి ఒక్కరు. అంతలో మా దగ్గర ఉన్న వాటర్ బాటిల్ లో కూడా నీళ్లు ఖాళీ అయిపోయాయి. ఆ టైంలో మాకు వ్యూస్ కాదు, ఒక వాటర్ బాటిల్ కనిపించినా చాలు అనిపించింది. ఫైనలీ త్రిశూలం దగ్గరలో ఒక చిన్న షాప్ ఉంటది. త్రిశూలం దగ్గరలో చిన్న షాప్స్ ఉంటాయి. ఆ టైంలో మాకు అది షాప్ కాదు, సాక్షాత్ ఓయాసిస్ లా కనిపించింది. నీళ్ళు తాగిన తర్వాతే అమ్మయ్యా ఇప్పుడు త్రిశూలం కూడా చూద్దాం, ఇక్కడ దాకా వచ్చాం కదా అనే ఆలోచన. లేదంటే ముందు మమ్మల్ని ఎవరో ఒకరు చూడాల్సి వస్తుంది. ఫైనలీ ఇంతసేపు నడిచి త్రిశూలం దగ్గరకు వచ్చేసాం. నిజం చెప్పాలంటే దారి మొత్తం ఒక్కసారి తిట్టుకున్నాం, ఎంత దూరం ఎందుకు పెట్టాడు, ఎవడ పెట్టాడు అని. కానీ ఇక్కడ నుంచి కనిపించే వ్యూ చూసిన తర్వాత ఒకే ఒక్క మాట చెప్తున్నాను, వర్త్ వర్మ, వర్త్ వర్త్ అనే డైలాగ్ రాకపోతే అడగండి. ఒకవైపు సముద్రం, ఒకవైపు మొత్తం విశాఖపట్నం. ఆ గాలి, ఆ ప్రశాంతత వీటిని కెమెరాలో చూపించొచ్చు, కానీ ఫీల్ మాత్రం మీరు వచ్చి చూస్తేనే తెలుస్తుంది. ఈ వ్యూ చూసిన తర్వాత ముందు థ్యాంక్స్ చెప్పాల్సింది మన కాళ్ళకే, ఎందుకంటే ఎంతో దూరం మనల్ని తీసుకుంటూ వచ్చింది కాబట్టి. కానీ మా కాళ్ళు మాత్రం ఆ వ్యూ అయిపోయిన తర్వాత ఒకటే డిమాండ్ చేశాయి, అన్నా ఏదైనా కొంచెం కడుపులోకి పంపించే బాబు, కాళ్ళకి ఎనర్జీ వస్తుందని. ఎందుకంటే ఇంకో అడుగేసే ఓపిక లేదనమాట మాకు. అందుకే ఓ చిన్న చిన్న బజ్జీలు, ఓ చిన్న చిన్న మసాలా గారులు పార్టీ చేసుకున్నాం అనమాట. సరే, ఇంకా అడ్వెంచర్ మిగిలింది. దాని పేరు గ్లాస్ బ్రిడ్జ్. దగ్గరికి వెళ్ళి చూసాం. రిటర్న్ లో లైన్ చూస్తే మా ముఖాలు మేమే ఒక్కొక్కసారి చూసుకున్నాం. మాట్లాడాల్సిన అవసరం అయితే రాలేదు. అందరి మనసులో ఒకే డైలాగ్, చాలు బాబు ఈ రోజుకి ఎంత అడ్వెంచర్ సరిపోతుంది. అక్కడ కొత్తగా స్కై సైక్లింగ్, ఇంకా చాలా యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. చెయ్యాలనే ఇంట్రెస్ట్ అయితే ఫుల్ ఉంది. కానీ రేట్ బోర్డు చూసాక మా ఇంట్రెస్ట్ సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయింది. బడ్జెట్ ఒక్కసారిగా గుర్తొచ్చింది. ఈసారి వదిలేద్దాం, మళ్ళీ ప్లాన్ చేసి వస్తాం అని ఫిక్స్ అయిపోయాం. మొత్తానికి ఈ ట్రిప్ లో నవ్వుకున్నాం, బాధపడ్డాం, నడిచాం, అలసిపోయాం, కానీ చాలా మంచి మెమరీస్ తీసుకెళ్తున్నాం. అయితే చిన్న జీవితంలో ఏం పట్టుకెళ్ళిపోతాం చెప్పండి. అప్పుడప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు మీ వంతు, మీరు
కైలాసగిరికి వెళ్ళుంటే మీకు బాగా నచ్చిన స్పాట్ ఏది? పట్టాల దగ్గర అని మాత్రం చెప్పకండి. గ్లాస్ బ్రిడ్జ్ ట్రై చేశారా లేదో చెప్పండి. దాని ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నాకు తెలుసుకోవాలని ఉంది. ప్లీజ్ కమెంట్ చేయండి. కమెంట్స్ లో తప్పకుండా మీరు చెప్తారని ఆశిస్తున్నా. మేము నెక్స్ట్ టైం వెళ్లే ముందు మీ కమెంట్స్ చదివే వెళ్తాం. ఇంతవరకు మీరు వీడియో చూస్తున్నారంటే మీరు నిజంగానే మా ఫ్యామిలీలో ఒకరే. అందుకే మీకు మోని మినీ ఫ్యామిలీకి స్వాగతం, సుస్వాగతం. ఒక లైక్ కొట్టి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే డబ్బులు ఖర్చు అవ్వవు కదా. ఇలాంటి ఫన్నీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ కంటెంట్ కోసం మోని మినీ ఫ్యామిలీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. మళ్ళీ ఇంకో కొత్త అడ్వెంచర్ తో కొత్త వ్లాగ్ లో కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.